హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. నేనైతే షాప్ కి ఇలా వచ్చేసాను నడుచుకుంటూ. షాప్ లో అలా కూర్చొని రీల్స్ స్క్రోల్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పుడు నాన్ వెజ్ చేద్దామని, ఎప్పుడైనా వెజ్ చేసావా, వెజ్ నూడిల్స్ ఒకటి చేయని నా కోసం 10 సబ్స్క్రైబర్లు ఇస్తానన్నాడు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా గ్యాస్ లీటర్ తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న క్యాబేజ్ వేసి స్వీట్ కార్న్, బీన్స్ అండ్ క్యారెట్ వేసుకొని ఎంత ఫ్రై చేయాలంటే వెజిటేబుల్స్ కొద్దిగా ఆయిల్ లో బాయిల్ అయిపోయే వరకు ఫ్రై చేసుకున్నాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఆ ఫ్రై చేస్తున్న వెజెస్ లో వేసుకొని గరిటతో బాగా ఫ్రై చేస్తుంటే అందుకే లాంగ్ హ్యాండ్ సెట్ వేయను అలా ముందుకు వచ్చేస్తుంది. అబ్బా ఇప్పుడు ఓకే. బాగా ఫ్రై చేసుకున్నాక ఇది మన సీక్రెట్ మసాలా ఒక స్పూన్ అయితే వేసుకుంటాం ఇందులోని. అలాగే మన ఈ నూడిల్స్ లోని సరిపడంత ఉప్పు, కావాల్సినంత వైట్ పేపర్ వేసుకొని బాగా ఫ్రై చేసేసాను. మరి ఒకసారి ఇలా హై ఫ్లేమ్ లోని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా వెనిగర్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేశాను అనమాట ఈ నూడిల్స్ ని. ఇప్పుడు హై ఫ్లేమ్ లోని పెట్టుకొని ఫుల్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ నూడిల్స్ ని గరిట తోటి. లాస్ట్ గా కొద్దిగా టచ్అప్ ఇవ్వాలి కాబట్టి అందులో కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకొని గ్యాస్ స్టవ్ ఆపేసి ప్లేట్ లో నీట్ గా సర్వ్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసి స్పూన్ పెట్టేసి కస్టమర్ కి అయితే ఇచ్చేసాను నేను. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను మిల్క్ లెస్ సైనింగ్ చేయండి.